హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక టైం పాస్ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. అంటే ఈ స్టోరీలో ఉన్నటువంటి వొకాబులరీ కానీ గ్రామర్ ఆస్పెక్ట్స్ కానీ వాటిని స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా యూస్ చేసుకోవాలి అనే విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద హంటింగ్ ట్రూప్. ద హంటింగ్ ట్రూప్. హంటింగ్ అంటే వేట, హంటింగ్ అంటే వేట, ట్రూప్ అంటే గుంపు. ఓకే, హంటింగ్ ట్రూప్ అంటే వేటగాళ్ళ గుంపు అని అనుకోవచ్చు అనమాట. ద హంటింగ్ ట్రూప్ అంటే వేటగాళ్ళ గుంపు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఇట్ వాజ్ ఏ డ్రై సమ్మర్. ఇట్ వాజ్ ఏ డ్రై సమ్మర్. ఓకే, డ్రై సమ్మర్ అంటే యాక్చువల్గా డ్రై అంటే ఎండిపోయిన అని అర్థం కదండి. కానీ ఇక్కడ కాంటెక్స్ట్లో డ్రై సమ్మర్ అంటే తీవ్రమైన వేసవి కాలము అని అర్థం చేసుకోవాలి. ఇట్ వాజ్ ఏ డ్రై సమ్మర్ అంటే అది ఒక తీవ్రమైన వేసవి కాలము. ఇక్కడ వజ్ అంటే ఉండడము అని అర్థమండి. WAS వజ్ అంటే ఉండడము. ఓకే, యాక్చువల్గా దీన్ని బీ ఫార్మ్స్ అంటారండి. దీనికి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. అంటే పాస్ట్లో ఉండడము అన్నప్పుడు వజ్ అంటాము, ప్రజెంట్లో ఉండడము అని చెప్పాలంటే ఈజ్ అనాలి. అంటే ఇప్పుడు వేసవి కాలం అనుకోండి, ఇట్ ఈజ్ ఏ డ్రై సమ్మర్ అంటాము. అదే ఫ్యూచర్ అనుకోండి, విల్ బీ యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ వజ్ అన్నారు కాబట్టి ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టు మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్ వాజ్ ఏ డ్రై సమ్మర్ అంటే అది ఒక తీవ్రమైన వేసవి కాలము. The animals in the forest were beginning to find it difficult to get food. The animals in the forest అంటే అడవిలో ఉన్న జంతువులు were beginning to find it. బిగినింగ్ అంటే మొదలవ్వడము, టు ఫైండ్ ఇట్ డిఫికల్ట్ అంటే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ అంటే కష్టతరంగా మారడము. యాక్చువల్గా ఫైండ్ అంటే కనిపెట్టడము అని అర్థం కదండి. కానీ మనం ఎప్పుడు కూడా డిక్షనరీ మీనింగ్స్ని డైరెక్ట్గా తీసుకోకూడదు. సో కాంటెక్స్ట్ని బట్టి మీనింగ్ అర్థం చేసుకోవాలన్నమాట. టు ఫైండ్ ఇట్ డిఫికల్ట్ అంటే కష్టతరంగా మారడము. అంటే అడవిలో ఉన్న జంతువులన్నింటికీ కూడా కష్టతరం అయిపోయింది. ఏంటి? టు గెట్ ఫుడ్ అంటే ఆహారం సంపాదించుకోవడం చాలా కష్టం అయిపోయింది అనమాట. ఏ బేర్, ఏ వూల్ఫ్ అండ్ ఏ జాకల్ థాట్ ఇట్ వుడ్ బి బెటర్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ ఏ లయన్ అండ్ డూ ద హంటింగ్. అయితే ఆ అడవిలో ఉన్నటువంటి ఏ బేర్, బేర్ అంటే ఎలుగుబంటి, ఏ వూల్ఫ్, వూల్ఫ్ అంటే తోడేలు, అండ్ ఏ జాకల్, జాకల్ అంటే నక్క. సో ఒక ఎలుగుబంటి, ఒక తోడేలు, ఒక నక్క. ఇవి థాట్ అంటే అనుకోవడము. థింక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ థాట్ అండి. థాట్ అంటే అనుకోవడం. ఈ మూడు ఏమనుకున్నాయంటే ఇట్ వుడ్ బి బెటర్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ ఏ లయన్ అండ్ డూ ద హంటింగ్. ఓకే, అంటే ఒక సింహంతో చేతులు కలిపి వేటాడడం మంచిది అని అనుకున్నాయన్నమాట. ఎందుకంటే ఆహారం దొరకడం చాలా కష్టమైపోయింది కాబట్టి ఒక సింహంతో కలిసి, అంటే ఒక సింహంతో చేతులు కలిపి దానితో కలిసి వేటాడడం బెటర్ ఏమో అని ఈ మూడు కూడా అనుకున్నాయి. అప్పుడు దే అప్రోచ్ ద లయన్ అండ్ హీ టూ అగ్రీడ్. దే అంటే వాళ్ళు, యాక్చువల్గా వాళ్ళు, కానీ ఇక్కడ అవి అని అర్థం చేసుకోవాలి. ఏవి? ఆ బేరు, వూల్ఫ్, జాకల్ అనమాట. అవి అప్రోచ్డ్, ఇక్కడ అప్రోచ్ అని వచ్చింది, పాస్ట్ ఫామ్ ఉండాలండి. అప్రోచ్డ్ అనమాట. దే అప్రోచ్డ్, అప్రోచ్డ్ అంటే సమీపించడము. దే అప్రోచ్డ్ ద లయన్. ఓకే, ఆ మూడు జంతువులు కూడా ఒక సింహాన్ని సమీపించి, అంటే దాని దగ్గరికి వెళ్ళాయన్నమాట. వెళ్ళి ఈ విషయం చెప్పాయన్నమాట. మేము నీతో చేతులు కలుపుతాము వేటాడడానికి అని చెబితే, అండ్ హీ టూ అగ్రీడ్. హీ అంటే ఇక్కడ అతడు అని కాదండి, ఆ సింహం అనమాట. టూ అంటే కూడా, అగ్రీడ్ అంటే ఒప్పుకోవడము. ఆ సింహం కూడా ఈ మూడు యానిమల్స్ చెప్పిన విషయానికి ఒప్పుకుందనమాట. అంటే వాటితో చేతులు కలిపి వేటాడడానికి ఒప్పుకుంది. అప్పుడు ద 4 of them went off. ఓకే, ఆ 4 కూడా, ద 4 of them అంటే ఆ 4 జంతువులు, వెంట్ ఆఫ్ అంటే వెళ్ళిపోయాయి. అంటే ఎక్కడికి? వేట కోసం వెళ్ళిపోయాయి అన్నమాట. యాక్చువల్గా వెంట్ అంటే వెళ్ళడము అని అర్థం కదండి. కానీ వెంట్ ఆఫ్ అంటే వెళ్ళిపోయాయి అని అర్థం అనమాట. సో అలా 4 జంతువులు కూడా చేతులు కలిపి వేటాడడానికి వెళ్ళాయి. అప్పుడు ద హంటింగ్ పార్టీ కేమ్ అక్రాస్ ఏ బఫెలో.
అవి ఆ 4 కలిసి వేటకెళ్ళాయి కదా. సో ద హంటింగ్ పార్టీ అంటే హంటింగ్ ట్రూప్ అనమాట. అంటే ఆ వేటగాళ్ళ గుంపు ఉంది కదా, ఆ 4 జంతువులు ఉన్నాయి కదా, అవి కేమ్ అక్రాస్ ఏ బఫెలో. కేమ్ అక్రాస్ అంటే ఎదురు పడడము, ఏ బఫెలో అంటే ఒక గేదెకి ఎదురుపడ్డాయి అనమాట ఇవి. అప్పుడు ద ఫాక్స్ అండ్ వూల్ఫ్ చేజ్డ్ ద బఫెలో. ఈ నక్క మరియు తోడేలు ఉన్నాయి కదా, ఈ రెండు ఏం చేశాయంటే చేజ్డ్ అంటే తరమడము, చేజ్డ్ ద బఫెలో ఆ గేదెని తరిమాయి అనమాట. ద బేర్ ఇంటర్సెప్టెడ్ హిమ్. అప్పుడు ఈ ఎలుగుబంటి ఉంది కదా, అదేం చేసిందంటే ఇంటర్సెప్టెడ్ అంటే అది పారిపోతూ ఉండగా దాని దారిని అడ్డగించడం అనమాట. ఇంటర్సెప్టెడ్ అంటే అడ్డగించడము. హిమ్ అంటే అతన్ని అని కాదండి, ఇక్కడ అతన్ని కాదు, ఆ బఫెలోన్ అనమాట. అంటే ఆ నక్క మరియు ఆ తోడేలు ఈ గేదెని తరుముతూ ఉన్నాయి. అలా తరుముతూ ఉన్నప్పుడు అది పారిపోతుంది కదండి, అలా పారిపోతున్నప్పుడు ఆ దారికి అడ్డంగా ఉండి ఈ ఎలుగుబంటి దాన్ని అడ్డగించింది. అప్పుడు అండ్ ద లయన్ కిల్డ్ హిమ్. అప్పుడు ఆ సింహం వచ్చి ఆ బఫెలోని చంపేసింది అనమాట. కిల్డ్ అంటే చంపడము, చంపేసింది. అప్పుడు ఏమైందో చూడండి. ద ఫాక్స్ నౌ పుట్ 4 షేర్స్ అవుట్ ఆఫ్ ద బఫెలో. ద ఫాక్స్ అప్పుడు ఆ నక్క ఏం చేసిందంటే, నవ్వు అంటే ఇప్పుడు ఆ నక్క ఏం చేసిందంటే పుట్ 4 షేర్స్ అవుట్ ఆఫ్ ద బఫెలో. ఆ బఫెలో ఆ గేదె చనిపోతుంది కదా, దానిని 4 షేర్స్ అంటే 4 వాటాలు వేసింది. అంటే వేసి అక్కడ పెట్టిందనమాట. పుట్ అంటే పెట్టడము, అంటే ఆ గేదె యొక్క కళేబరాన్ని 4 వాటాలు వేసి అక్కడ పెట్టింది. అంటే 4 జంతువులకి 4 వాటాలు అన్నట్టుగా 4 వాటాలు వేసింది అనమాట. అప్పుడు వెన్ దే వర్ అబౌట్ టు టేక్ దేర్ షేర్స్, కామా ఉండాలి, ద లయన్ రోర్డ్ అండ్ సెడ్. వెన్ అంటే అప్పుడు, వెన్ దే వర్ అబౌట్ టు టేక్ దేర్ షేర్స్ అంటే అవి తమ వాటాలని తీసుకోబోయేంతలో, అంటే ఎవరి వాటా వాళ్ళు తీసుకోబోయేంతలో, ద లయన్ రోర్డ్ అంటే గర్జించడము, ఆ సింహము గర్జించి అండ్ సెడ్ అన్నది ఏమన్నదంటే, ఇక్కడ చూద్దాము. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి స్పోకెన్ లాంగ్వేజ్లో ఎక్కువగా యూజ్ చేసే ఒక ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంది. వెన్ దే వర్ అబౌట్ టు టేక్ దేర్ షేర్స్. అబౌట్ టు అనేది ఎప్పుడు వాడతామంటే ఏదైనా ఒక పని చెయ్యబోయేంతలో, అంటే చెయ్యబోతున్నాను అనే మీనింగ్లో వాడతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ అబౌట్ టు మీట్ మై ఫ్రెండ్ అంటే నేను మా ఫ్రెండ్ని జస్ట్ కలవబోతున్నాను. ఓకే, ఐఎమ్ అబౌట్ టు ఫినిష్ మై వర్క్ అంటే నేను జస్ట్ ఇప్పుడే నా వర్క్ ఫినిష్ చేయబోతున్నాను. యు ఆర్ అబౌట్ టు హియర్ ఎ గుడ్ న్యూస్ అంటే నువ్వు ఇప్పుడే ఒక శుభవార్త వినబోతున్నావు. ఇలా ఏదైనా ఒక పని చెయ్యబోవడము అనే మీనింగ్లో ఈ అబౌట్ టు అనేది యూజ్ చేస్తారండి. దీన్ని స్పోకెన్ లాంగ్వేజ్లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. సో వెన్ దే వర్ అబౌట్ టు టేక్ దేర్ షేర్స్ అంటే అవి తమ వాటాల్ని తీసుకోబోయేంతలో, ద లయన్ రోర్డ్ అండ్ సెడ్ ఆ సింహము గర్జించి అన్నది. సెడ్ అంటే అనడం అనమాట. ఏమన్నదంటే వెల్ ఫ్రెండ్స్. ఇక్కడ వెల్ అంటే స్పెషల్గా మీనింగ్ ఏమీ ఉండదండి. జనరల్గా మనం మాట్లాడేటప్పుడు సెంటెన్స్ బిగినింగ్లో ఇలా వెల్ అంటూ ఉంటారు, అంటే ఇది ఒక స్టార్టర్ అనమాట. వెల్ ఫ్రెండ్స్, ద ఫస్ట్ షేర్ ఈజ్ మైన్ ఫర్ మై లీడర్షిప్. ఆ సింహం అంటోంది ద ఫస్ట్ షేర్ ఈజ్ మైన్ అంటే నాది. ద ఫస్ట్ షేర్ ఈజ్ మైన్ అంటే మొదటి వాటా నాది. ఫర్ మై లీడర్షిప్ అంటే నాయకత్వం, అంటే నా నాయకత్వానికి గాను నేను మొదటి వాటా తీసుకుంటాను, మొదటి వాటా నాది అన్నది. ఇంకేమంది, ద సెకండ్ షేర్ ఈజ్ మైన్. ఓకే, రెండో వాటా కూడా నాదే. ఫర్ ఇట్ ఈజ్ ఐ హూ కిల్డ్. అంటే ఆ బఫెలోని చంపింది నేనే కాబట్టి రెండో వాటా కూడా నాదే. ఓకే, ఇట్ ఈజ్ ఐ హూ కిల్డ్ అంటే చంపింది నేనే కాబట్టి రెండో వాటా కూడా నాదే. అండ్ ద థర్డ్ షేర్ ఈజ్ మైన్. మూడో వాటా కూడా నాదే. ఫర్ ఐ నీడ్ ఇట్ ఫర్ మై కబ్స్ అంటే సింహం పిల్లల్ని కబ్స్ అంటారు. ఐ నీడ్ అంటే అవసరము. ఐ నీడ్ ఇట్ ఫర్ మై కబ్స్ అంటే ఇది నా పిల్లలకు అవసరం కాబట్టి మూడో షేరు కూడా నాదే అని ఈ సింహము అంది. ఇంకేమంది, ఎనీవన్ హూ నీడ్స్ ఏ షేర్ కెన్ టేక్ ద ఫోర్త్. ఎనీవన్ అంటే ఎవరైనా,
హూ నీడ్స్ ఏ షేర్, ఎవరైనా వాటా కావాలనుకుంటే, మీలో ఎవరైనా వాటా కావాలనుకుంటే కెన్ టేక్ ద ఫోర్త్, ఆ 4వ వాటా తీసుకోవచ్చు, ఆ 4వ వాటాని తీసుకోవచ్చు. ఓకే, మొదటి వాటా నాది ఎందుకంటే నేను లీడర్ని కాబట్టి, రెండో వాటా కూడా నాదే ఎందుకంటే ఆ బఫేలోని చంపింది నేను కాబట్టి, మూడో వాటా కూడా నాదే ఎందుకంటే నా పిల్లలకు కావాలి కాబట్టి, ఇక 4వ వాటా ఉంది కదా అది మీలో ఎవరైనా తీసుకోవచ్చు. బట్ కానీ బిఫోర్ దట్, అలా తీసుకోవడానికన్నా ముందు యూ విల్ హ్యావ్ టు విన్ మీ, విన్ అంటే గెలవడము, మీరు నన్ను గెలవాలి, అలా గెలిస్తే 4వ వాటా తీసుకోవచ్చు, నన్ను ఎవరైతే ఓడిస్తారో వాళ్ళు 4వ వాటా తీసుకోవచ్చు అని ఈ సింహము అందనమాట. అంటే ఆ మొత్తం అదే తినేసే ప్లాన్ అనమాట. అప్పుడు ఆల్ ద 3 లెఫ్ట్ ద ప్లేస్, ఆల్ ద 3 అంటే ఆ 3 కూడా, ఆ 3 జంతువులు ఏవి, ఎలుగుబంటి, ఆ నక్క మరియు తోడేలు ఉంది కదా, ఆ 3 కూడా లెఫ్ట్ అంటే వెళ్ళిపోవడము, లెఫ్ట్ ద ప్లేస్ అంటే ఆ ప్లేస్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. వితౌట్ ఏ సింగిల్ వర్డ్, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాయి అనమాట. ఎందుకంటే ఆ సింహంతో పెట్టుకుంటే వీటిని కూడా చంపేస్తుంది కదా, అందుకని ఇంకేం చేయాలో తెలియక ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. సో ఫ్రెండ్స్, అదండి స్టోరీ. ఇక్కడ కింద ఒక మంచి కొటేషన్ ఉంది చూడండి. ఇఫ్ యు ఆర్ మైట్ యు ఆర్ రైట్. మైట్ అంటే వీరుడు లేదా యోధుడు, ఇఫ్ అంటే అయితే, ఇఫ్ యు ఆర్ మైట్ అంటే నువ్వే గనక వీరుడు అయితే, అంటే నువ్వే బలవంతుడు అయితే, యు ఆర్ రైట్ నువ్వు ఏం చెప్పినా అది శాసనం అవుతుంది. ఓకే, అంటే నువ్వు బలవంతుడు అయితే నువ్వు ఏది చెబితే అదే వేదం అవుతుంది, అదే శాసనము అని ఇక్కడ అర్థం అనమాట. సో ప్రజెంట్ నవేడేస్ అయితే ఎలా ఉంటుందంటే, ఇఫ్ యు ఆర్ వెల్దీ యు ఆర్ రైట్, నువ్వు డబ్బున్నవాడు అయితే నువ్వేం చెప్పినా రైటే అని ప్రజెంట్ ట్రెండ్ అండి. ఇప్పుడు ఇది డబ్బున్న వాళ్ళకే కదా అందరూ వాల్యూ ఇచ్చేది. సో ఆ విధంగా ఈ కొటేషన్ యొక్క మీనింగ్ అనమాట. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వారికి కానీ షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and activate the bell icon so that whenever I upload a video you will get a notification. Thank you so much for watching.